ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన బలమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క ప్రేమ కనికారము మీకు మీ కుటుంబాలకు తోడైండునుగాక. మంచిది ప్రియులారా, ఈ ఉదయ కాలపు దినమున దేవుని ఆత్మ చెప్పు సంగతులు చెబుగలవాడు వినుగాక. రే దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి హెబ్రీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. ప్రభు మనకి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుడిచ్చే ఇంత గొప్ప రక్షణ మనం తృణీకరిస్తే, దేవుని కృపను మనం తక్కువ చేస్తే, దేవుని ప్రేమను మనం తక్కువ చేసుకుంటే మీరు ఎలాగ తప్పించుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఎన్నిక లేని వారమైనప్పటికీ, కృపకు పాత్రము కానప్పటికీ 2025 సంవత్సరాల క్రిందట మనకు రావలసిన ఆ ఘోరమైన శిక్షను, మనము చేసిన అపరాధములు పాపముల నిమిత్తము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బదులుగా కలవరి కొండపై మిట్ట మధ్యాహ్నం మండుటెండలో భయంకరమైన గాయాలతో, నిలువెల్ల గాయాలతో, పక్కలో బలపు పోటు, శిరస్సున ముళ్ళు కిరీటం, అరచేతుల్లో అరకాలంలో బలమైన మేకులు, భయంకరంగా మన కోసం ఆయన శ్రమలు అనుభవించాడు. మన కోసం ఆయన చనిపోయారు. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప రక్షణ నేను మీకు ఇస్తే, ఆ రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలాగ తప్పించుకుంటారో అని దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం. నాతో మీరు యుగ యుగములు నా రాజ్యములో ఉండాలని దేవుని పిలుస్తున్నాడు. ఆయనతో ఉండాలని, ఆయన మహిమలో ఉండాలని ప్రభుని పిలుస్తున్నాడు. దేవుని కృపను, ప్రియ దేవుని జనాంగమా, దేవుని కృపను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని కృపను తక్కువ అంచనా వేయొద్దు. దేవుని ప్రేమను తక్కువ అంచనా వేయొద్దు. దేవుని కనికారాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఉగ్రత దినం ఒకటి ఉంది, జాగ్రత్త అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యం చేసావంటే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. దేవునితో యుగ యుగాలు ఉండే ఆ గొప్ప ధన్యత మనం పోగొట్టుకుని నిత్య నాశనంలోకి వెళ్ళిపోతామని